వైసీపీ నేతలపై దాడి చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి. ప్రజలు తమపై నమ్మకంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. వైసీపీకి కనీస ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బీసీ బాలుర గృహాన్ని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి సందర్శించారు. గతంలో మంత్రిగా పనిచేసిన బీసీ వేణు తాను బీసీ మంత్రినని చెప్పుకుంటూ బీసీ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఏమీ చేయలేదంటూ విమర్శించారు. సంక్షేమ హాస్టళ్లలో గడిచిన 5 ఏళ్లలో సమస్యలు తీరలేదన్నారు. స్థానిక బాలిక వసతి గృహంలో 30 టాయిలెట్లు నిర్మించేందుకు ముందుకు వచ్చిన కిమ్స్ బొలినేని ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. మద్దతు తెలిపారు ఈ రాష్ట్ర ప్రజలు. వారిచ్చిన తీర్పుకి గౌరవించి మా పట్ల బాధ్యతలు పెంచారని చాలా బాధ్యతతో వ్యవహరిస్తూ ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో టాయిలెట్స్ అధ్వానంగా ఉన్నాయి, ఎస్టిమేట్స్ వేయించి పనులు మొదలెట్టించి ఇవన్నీ కూడా చాలా కాలయాపన అవుతాయి. ఆ లోపు ఇక్కడ పిల్లలు చాలా అంటువ్యాధులతో బాధపడతా ఉన్నారు. పెద్ద మనసుతోటి బొల్లినేని సంస్థ వాళ్ళు ముందుకొచ్చి ఇక్కడ సుమారు 30 టాయిలెట్లు వారే దాన్ని రిపేర్ చేసి కొత్త పైప్ లైన్ వేసి టైల్స్ వేసి బాత్రూమ్కి కొత్త డోర్లు వేసి ఇచ్చే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు.